హలో అండి. నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రైనా హాస్పిటల్స్ కొంపల్లి. సో, యంగ్ ఫీమేల్స్ అండి ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా మనము ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో కామన్‌గా చూస్తున్నాం. రక్త తక్కువ వచ్చి వస్తున్నారు చాలా కామన్‌గా. సో, మనం యూజువల్‌గా ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ హిస్టరీ ఉంటది. మెన్సెస్ బ్లీడింగ్ హెవీగా అవుతూ ఉంటది. సో, కాబట్టి వాళ్ళకి రక్తం తగ్గే ఛాన్సెస్ చాలా కామన్‌గా ఉంటుంది. సో, మనకి రక్తం పెంచడానికి కోసం ఐరన్ అనేది ఒక విటమిన్ అండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్‌నే ఎక్కువ ఉండాలి. ఐరన్‌తోనే పెరుగుతుంది. రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేస్తాము. ఎలాంటి సింప్టమ్స్‌తో వస్తారంటే నీరసంగా ఉందంటారు. నడుస్తుంటే ఆయాసం వస్తుంది, ఛాతీ నొప్పి వస్తుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. సో, ఇలాంటి సింప్టమ్స్‌తో వస్తూ ఉంటారు. సో, వాళ్ళని చూసి క్లినికల్‌గా చూస్తే గనక కొన్ని చెక్ చేస్తాము. దాంట్లో మనకి రక్తం తక్కువ ఉందని తెలిస్తే గనక వెంటనే వాళ్ళకి బ్లడ్ టెస్టింగ్ కొన్ని చేస్తాము. ఫస్ట్ చెక్ చేసేది సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాంట్లో హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూస్తాము. ఇంకా కొన్ని కంప్లీట్ బ్లడ్ షీట్ కొన్ని ఏం తక్కువ ఉంది కొన్ని ఐడియాస్ వస్తాయి. దాంతోపాటు ఐరన్ టెస్ట్, ఐరన్ ప్రొఫైల్ కూడా పంపిస్తాము. అండ్ రేర్గా కొందరికి విటమిన్ బి12 తక్కువ ఉన్న సీరం ఫోలేట్ ఇలాంటివి కూడా చెక్ చేసి అవి కూడా తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ మోస్ట్ కామన్ ఫీమేల్స్లో అయితే యంగ్ ఏజ్ ఫీమేల్స్లో ఆర్ మిడిల్ ఏజ్ ఫీమేల్స్లో అయితే ఐరన్ డెఫిషియన్సీ మనం కామన్గా చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి మెన్సెస్ అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఐరన్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళకి స్టోర్ ఎనఫ్ లేకపోతే కనుక సో, మనకి ఐరన్ లేకపోతే ఆబ్వియస్లీ హిమోగ్లోబిన్ ఫామ్ ఎక్కువ కాదు కాబట్టి సో, లాస్ ఉంటుంది కాబట్టి దానికి కాంపెన్సేట్ అవ్వట్లేదు కాబట్టి మనకి ర్యాపిడ్గా రక్తం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళకి యూజువల్గా మనము రక్తం ఎంత తక్కువ ఉంది చూస్తాము. చూసి ఐరన్ ఎంత తక్కువ ఉంది చూసి ఒకవేళ వాళ్ళకి దమ్ము, ఆయాసము, కాలు వాపులు, ఛాతీ నొప్పి ఇలాంటి ఏం సింప్టమ్స్ లేకపోతే మనం బ్లడ్ ఎక్కియకుండా కూడా ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ట్రీట్ చేస్తాము. సో, ఒకవేళ కనుక చాలా సివియర్ అనీమియా లైక్ బ్లడ్ లెస్ దెన్ 5 కన్నా తక్కువ ఉంది, చాలా దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది, ఛాతీ నొప్పి, హార్ట్ రిలేటెడ్ ఫెయిల్యూర్ లాగా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ ఉంటాము. సో, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసి దాని తర్వాత వీ విల్ పుట్ దెమ్ ఆన్ ఐరన్ ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్. ఐరన్ ఫార్మ్స్ 2 ఉంటాయి. మనకి ఐరన్ టాబ్లెట్స్ ఫార్మ్స్లో ఉంటాయి అండ్ ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, 2 ఉంటాయండి. సో, డిపెండింగ్ ఆన్ ఎంత తక్కువ ఉంది ఐరన్ దాన్ని బట్టి మనం ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ చేస్తాము. సో, కొందరికి ఏంటంటే ఐరన్ టాబ్లెట్స్తో కొందరికి కడుపు నొప్పిలు, వామిటింగ్స్, సో సివియర్ గ్యాస్ట్రైటిస్ ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. అలా వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టేసి ఫ్యూ డేస్ ఇంజెక్షన్స్ పెట్టి దాని తర్వాత మెయింటెనెన్స్లో తర్వాత ఫాలోఅప్ చేస్తాం. ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్ అన్ని ఎవరికైతే తక్కువ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే స్టార్ట్ చేస్తాం. చేసి వితిన్ పీరియడ్ ఆఫ్ టైం 1 or 2 monthsలో మళ్ళీ మనం చెక్ చేసుకోమని చెప్తాం. చెక్ చేసి ఫాలోఅప్లో ఉంటాం. సో, యూజువల్గా మనకి 1-2 monthsలో మంచి రిజల్ట్స్ ఉంటాయి ఐరన్ ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్. సో, ఇలాంటి సిమ్టమ్స్ లేకున్నా కూడా మనము రక్తం తక్కువ ఉంటే మనం టెస్ట్ చేసి వెంటనే ట్రీట్ చేస్తామండి. ఇంకా ఈ ఐరన్ మన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఐరన్ డైట్ వచ్చేసి ఐరన్ దేంట్లో ఉంటుంది, మనకి నాన్ వెజ్ సోర్సెస్లో అయితే మీట్ కానీ ఎగ్, సో దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. లివర్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా వెజ్ సోర్సెస్ వచ్చేసి మనకి బ్రాకోలీ, బీట్రూట్స్, క్యారెట్స్, జాగరీ, బెల్లం, ఇలాంటి ఫీచర్స్లో పాలక్, స్పినచ్. సో, ఈ అన్నిట్లో ఐరన్ సోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఈ ఐరన్ రిచ్ డైట్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వమని చెప్తాం. అలాంగ్ విత్ ద డైట్ మెడికేషన్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే వాళ్ళకి ఐరన్ చాలా తక్కువ ఉన్నట్టే, స్టోరేజ్ అసలు లేనట్టు. సో, అంత తక్కువ స్టోర్ ఉన్నప్పుడు ఓన్లీ డైట్ మీద పెరగడం చాలా కష్టం. సో, ఖచ్చితంగా మెడికేషన్స్ అవసరం ఉంటుంది. సో, ఎంత మెడికేషన్స్ అవసరం ఉంటుంది మనం క్యాలిక్యులేట్ చేసి ఐరన్ రిక్వైర్మెంట్ చూసి మేము మెడికేషన్స్ వితిన్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్ ఇస్తాం. ఇచ్చినాక ఫాలోఅప్ చేస్తే యూజువల్గా ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం ఇంత అవ్వాలని. ఆ టార్గెట్ రీచ్ అయినాక మనం దాని తర్వాత ఏదైనా మెడికేషన్స్ కంటిన్యూ చేయడమా, డైట్ మీద పెట్టడమా ఇది ఫాలోఅప్ చేస్తాం. సో, ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా నీరసము, చెస్ట్ పెయిన్, వీక్నెస్ యంగ్ ఫీమేల్స్ ఆర్ మిడిల్ ఏజ్ చాలా కామన్గా చూస్తాం. సో, వాళ్ళకి కనుక ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి దెన్ ఏం తక్కువ ఉందో చూసి దాన్ని ట్రీట్ చేస్తే కనుక మనం ఈ సిమ్టమ్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. మేల్స్లో మగవాళ్ళలో కూడా కొందరికి ఈ ఐరన్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం. మనం మగవాళ్ళలో అయితే మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్లో చూస్తూ ఉంటాము.
మేల్స్లో చాలా రేరు, అంటే కామన్గా వాళ్ళకి మెన్స్ట్రువల్ హిస్టరీ ఉండదు కాబట్టి బ్లడ్ తగ్గడం అనేది చాలా రేరు. ఒకవేళ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా లోపల ఏమైనా బ్లీడింగ్ అవుతుంటే కనుక ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మోషన్ టెస్ట్ చేస్తాం, చేసి స్కాన్ చేసి ఏమైనా లోపల అల్సర్స్ కానీ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా, సో ఎండోస్కోపీ ఆర్ కోలోస్కోపీ ఇలాంటి టెస్ట్లు చేసి ఫస్ట్ థింగ్ ఏమైనా బ్లీడింగ్ అవుతుందో రూల్ అవుట్ చేయాలి. అదర్వైజ్ అది కనుక ఉంటేనే వాళ్ళకి రక్తం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ మేల్ పేషెంట్ కనుక మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి రిక్వైర్డ్ వర్కప్ ఖచ్చితంగా చేసుకోవాలండి. థ్యాంక్ యూ.